హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమోస్ చూసినప్పుడు ఎంతమందికి చాలా ఎగ్జైటింగ్గా అనిపించిందో చెప్పండి. ప్రోమోస్ చూసినప్పుడు కరెక్ట్గా అరే మనం ఏవి అడిగితే బాగుంటుందని అనుకున్నామో కరెక్ట్ అవే అడిగారు నాగార్జున గారు అని అనిపించింది. చాలామంది అలాంటి కామెంట్స్ పెట్టారు, మేము అనుకున్నవే అడుగుతున్నారు సూపర్ సార్ అని చెప్పేసి. సో కరెక్ట్గా యష్మిని, సోనియాని వీళ్ళని ఏమేమి అడగాలి, ఏమని తిట్టాలి అని చెప్పేసి అనుకున్నారో జనాలు కరెక్ట్ అవే పాయింట్స్ పట్టుకొని మేబీ రివ్యూస్ అవి చూసి అడిగారో లేకపోతే వాళ్ళకు కూడా అదే అనిపించిందో తెలియదు, కానీ మొత్తానికైతే జనాల నాడి పట్టుకున్నారు. జనాలు ఏవైతే అడిగితే బాగుంటుంది అనుకున్నారో అవే పాయింట్స్ అడిగారు. చాలా బాగా అనిపించింది. ప్రోమోస్ చూసినప్పుడు ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో ప్రోమోలో ఉన్నట్టుగానే ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో లెట్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈసారి ఎంట్రీ సాంగ్స్ అన్నీ కంటెస్టెంట్స్ లోపల హౌస్లో చెప్పిన డైలాగ్స్తో స్టార్ట్ అవుతున్నాయి. వాటిని రీమిక్స్ చేసి సాంగ్ లాగా చేసి ఎంటర్ అవుతున్నారు నాగార్జున గారు. సో అలా ఎంటర్ అయ్యారు. ఫస్ట్ శుక్రవారం ఏం జరిగిందో చూద్దామని చెప్పి చూపించారు. శుక్రవారం రోజు చిల్లీ పౌడర్ కోసం గొడవ అవుతుంది. చిల్లీ పౌడర్ తీసి నాగమణి కంట దాచిపెట్టుకున్నాడంట. దానికోసం గొడవ అవుతుంటే ఆయన తెచ్చి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చాడు. సో ఇక్కడ విష్ణుప్రియకి ఆయనకు మధ్య చిన్న క్లాష్ వచ్చింది. నువ్వు ఎందుకు దాచిపెట్టుకున్నావు, ఎందుకు ఇస్తున్నావు, నీ వల్ల నేను బ్యాడ్ అయిపోయాను, నీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి అని విష్ణుప్రియ అంటుంది. ఆయనేమో నేనేదో ఫన్ కోసం చేశాను, ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నావు అని చెప్పేసి నాగమణి కంట చెప్తున్నాడు. తర్వాత ఈ కంటెంట్ ఏదో ప్రమోషనల్ టాస్క్ ఒకటి వచ్చింది. సో దాని తర్వాత నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సీజన్ చాలా బాగా రన్ అవుతుందని చెప్పారు ఆయన. అన్ని లాంగ్వేజెస్ కంటే, అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 6 బిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయి ఈ సీజన్కి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాడు. సో పర్లేదు, ఈసారి బాగానే పోతుంది అనమాట బిగ్ బాస్. అందరు ఫ్లాప్ అవుతుంది అది ఇది అన్నారు, కానీ సో ఇంట్రెస్టింగ్గానే పోతుంది. నేను అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి. కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ట్విస్టులు టర్న్లతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్. సో మొత్తానికైతే కొత్త రికార్డు సృష్టించింది మన తెలుగు బిగ్ బాస్ అని చెప్పాడు. అందరికీ థ్యాంక్స్ అని చెప్పాడు. ఆ తర్వాత హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గన్ను తీసుకొని ఎంట్రీ ఇచ్చాడు ఈసారి హౌస్లోకి. అది చూడగానే హౌస్ మేట్స్ మాకు భయం వేస్తుందని చెప్పారు. అయితే గన్ను చూస్తే భయం ఎందుకు, ఏదైనా తప్పు చేస్తే భయపడాలి, ఎవరైనా తప్పు చేశారా అని అడిగాడు. అప్పుడు ఉమాదితే అందరూ తప్పులు చేశారని అన్నాడు. సరే అందరిది వదిలే, నువ్వేం తప్పులు చేశావు అని అడిగాడు నాగార్జున గారు. అయితే ఫిజికల్ టాస్క్లో సరిగా చేయలేదు అనిపించింది అని చెప్పేసి చెప్పుకున్నాడు. తర్వాత ఓకే ఒక్కొక్కటి తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఫస్ట్ చీఫ్స్ని వెళ్ళమన్నాడు. 3 చీఫ్స్ని, యష్మి, నిఖిల్ అండ్ నైనికాని. మీ చీఫ్స్లో ఎవరిని గ్రీన్లో పెడతారు, ఎవరు రెడ్లో పెడతారు అని చెప్పేసి అక్కడ ఒక బోర్డు పెట్టేసి ఒక్కొక్కరిని పిలిచి అడిగారు. సో ఫస్ట్ యష్మి వచ్చింది. యష్మి పెద్ద క్లాన్కి చీఫ్ కాబట్టి ఫస్ట్ ఆమెను పిలిచారు. సో యష్మి వచ్చేసి అబ్బాయిని గ్రీన్లో పెట్టింది. ఎందుకంటే చాలా బాగా టాస్క్లు ఆడతాడు ఆడాడు, మాకు హెల్ప్ అయింది ఆయన వల్ల మా క్లాన్కి అని చెప్పింది. అయితే నీకు ఓకే నువ్వు గ్రీన్లో పెట్టావు, కానీ విష్ణుప్రియకి ఏమనిపించిందో అడుగుదామని చెప్పేసి విష్ణుప్రియని లేపి అడిగాడు. అప్పుడు విష్ణుప్రియ నన్ను అభయన్న తోసాడు అని చెప్పింది. ఆమె తోసాడని అనుకుంటుంది ఆ వీడియో చూపించే వరకు. వీడియో చూపించారా సాక్స్ టాస్క్లో, యాక్చువల్గా తోయలేదు, సాక్స్ మీద కాలు పెట్టేసరికి వెనక్కి పడింది. సో వీడియో చూపించాక క్లారిటీ వచ్చిందనమాట విష్ణుప్రియకి. సో తర్వాత పృథ్వీని గ్రీన్లో పెట్టింది యష్మి. పృథ్వీ టాస్క్లు అంటే చాలు రెచ్చిపోతాడు, బాగా ఆడతాడు, మాకు చాలా ప్లస్ అయింది పృథ్వీ వల్ల అని చెప్పింది. పృథ్వీ బాగా ఆడింది అంటే ఆ తప్పుడు స్ట్రాటజీ గేమ్తోనే ఆ బ్రిక్స్ని
అవతల వాళ్ళ బ్రిక్స్ని పడేశాడు నైనిక వాళ్ళ బ్రిక్స్ని. అది స్ట్రాటజీ, గ్రేట్ స్ట్రాటజీ అనుకున్నాడు ఆయన. అది యష్మికి నచ్చింది. సో పృథ్వీని గ్రీన్లో పెట్టింది. అయితే పృథ్వీని గ్రీన్లో పెట్టావు ఓకే, కానీ మరి వ్యాక్స్ టాస్క్లో ఎందుకైనా గివప్ ఇచ్చాడు అని చెప్పేసి నాగార్జున గారు. అయితే నాకు చాలా ఉంటుంది సార్ హెయిర్, ఇంకా నా వల్ల కాలేదు, నేను ఎంత చేసుకున్నా గెలవలేను వాళ్ళ దగ్గర అని అర్థమైపోయింది, అందుకని గివప్ ఇచ్చేసి అని చెప్పాడు. తర్వాత టాస్క్ ఆడేటప్పుడు అగ్రెసివ్ అయిపోతున్నావు, అది కొంచెం కంట్రోల్ చేసుకో. ఈ అగ్రెసివ్నెస్ మా ఫాదర్ నుంచి వచ్చింది అని అది చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ టాస్క్ ఆడేటప్పుడు కొన్ని ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా, అవి యూజ్ చేయొద్దు, హోల్డ్ యువర్ టంగ్ అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇది లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి రిపీట్ కావద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రేరణ రెడ్లో పెట్టింది యష్మి, ఎందుకంటే సంచాలక్గా తను ఫెయిల్ అయింది, కన్ఫ్యూజ్ అయింది చాలా అని చెప్పింది. సో సంచాలక్గా ఆమె ఫెయిల్ అయిందా లేకపోతే మీరే ఆమెను కన్ఫ్యూజ్ చేశారా అని చెప్పేసి నాగార్జున గారు అడిగారు. సో అందరు క్లాప్స్ కొట్టారు, అందరికి అర్థమైందనమాట, యష్మి వాళ్ళే ఆమెను కన్ఫ్యూజ్ చేశారు. సో ప్రేరణ అయితే రెడ్లో పెట్టింది. సో అప్పుడు ప్రేరణని అడిగాడు, ప్రేరణ పాపం ఆమె ఎంత అరుస్తున్నా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పేసి అన్నాడు. అవును సార్, రెస్పెక్ట్ లేదు సార్ నాకు అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది. రెస్పెక్ట్ ఒకరు ఇచ్చేది కాదు, మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రేరణకు చెప్పాడు. ఆ తర్వాత యష్మిని అడిగాడు, ఆ 250 రేషన్ టాస్క్లో అవి మరమరాలు 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్ తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు నియర్గా ఉన్నది ఇస్తానని చెప్పావు కదా, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నాగార్జున గారు అడిగారు. మణికంఠనేమో నేను అడిగాను సార్ ఇస్తానని చెప్పాడు, సీతనేమో నాకు గుర్తుకు లేదని చెప్పింది. యష్మి కూడా నాకు గుర్తుకు లేదు సార్, నేను చెప్పలేదు సార్ అని చెప్పింది. ఓకే ఆ వీడియో చూపిస్తా తర్వాత అని చెప్పి నెక్స్ట్ దాంట్లో వీడియో చూపించాడు. కాసేపు ఆ వీడియో రెడీ చేయమని చెప్పి ఆ వీడియో చూస్తే అందులో మణికంఠ సీత అడిగింది దగ్గరగా ఉన్న ఇస్తావా అంటే ఇస్తానని చెప్పింది, కానీ ఆ విషయం గుర్తుకు లేదంట యష్మికి. నా మణికంఠ ఏమో నేనే అడిగానని అన్నాడు, కానీ అక్కడ అడిగింది సీత. సో నువ్వు అడగకుండా అడగలే అని ఎలా అనుకుంటున్నావో యష్మి కూడా విన్నా కానీ నేను వినలేదు, నేను చెప్పలేదు అని అలా అనుకుంది ఆ టాస్క్ టెన్షన్లో. దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవద్దని చెప్పాడు. తర్వాత వీడియో వేసిన తర్వాత యష్మి ఏడ్చింది అనమాట. నేను అక్కడ 5 మెంబర్స్ గురించి ఆలోచించాను, 5 మెంబర్స్ ఫుడ్ గురించి ఆలోచించానని. అదేదో ముందే చెప్పొచ్చు కదా అమ్మ అంటే, ఎందుకులే అనుకున్నాను సార్ అని చెప్తుంది. సో వీడియో చూశాక ఇంకా తప్పదు అన్నట్టు నిజం ఒప్పుకుందనమాట. సో అక్కడ కూడా కొంచెం ఎమోషనల్ అయింది. అది ఎంతవరకు నిజమో తెలియదు మరి, కానీ అలా చేయకూడదు, ఎవరిది కరెక్ట్ ఉన్నా ఎవరిది తప్పున్నా అది చెప్పాలి కదా నువ్వు సంచాలక అయినప్పుడు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. ఆ తర్వాత సోనియాను రెడ్లో పెట్టింది యష్మి. ఆమె గేమ్స్ ఏమీ సరిగ్గా ఆడలేదు, టాస్క్లు ఏమి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఆమె గేమ్ ప్లాన్ ఏంటో నాకు ఇప్పటివరకు క్లారిటీ లేదు, అందుకే రెడ్లో పెడుతున్నా అని చెప్పింది. ఇదే విషయం నాగార్జున గారు సోనియాని అడిగాడు, ఏం టాస్క్లు ఆడావమ్మ నువ్వు అంటే, నేను బాగానే ఆడాను సార్, బాగానే ట్రై చేశాను సార్ అని చెప్తుంది. చికెన్ నేను దొంగతనం చేశాను, ఇంకా స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా ట్రై చేశాను కానీ యాక్సిడెంటల్గా పడిపోయాను అని చెప్తుంది. సో అది నువ్వు బాగా ఆడావు అనుకుంటున్నా అంటే, నా వరకు నేను బాగానే ఆడినా అని చెప్పింది. అయితే విష్ణుప్రియ విషయంలో వార్నింగ్ ఇచ్చాడు సోనియాకి. ఇది నిజంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు 1 వీక్ నుంచి, ఆ నామినేషన్స్ టైం నుంచి జనాలంతా విష్ణుప్రియ గురించి సోనియా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నీకు ఫ్యామిలీ లేరేమో నాకు ఉన్నారు చూస్తున్నారు అని అన్నాడు. ఆ మాట అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఆ మాట ఖచ్చితంగా అడగాలి నాగార్జున గారు అని చెప్పేసి అనుకున్నారు. అది అడిగాడు. సో ఆమె అదేదో హీటెడ్ మూమెంట్లో అయిపోయింది సార్ అని చెప్తుంది. అట్లనే డ్రెస్సింగ్ గురించి కూడా అలా మాట్లాడొద్దు, ఒక అమ్మాయి అయ్యండి ఇంకో అమ్మాయి డ్రెస్సింగ్ గురించి అంటే, అన్నీ ఒకేసారి అలా అయిపోయినాయి అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. తర్వాత పెద్దోడు చిన్నోడు అని ఒక సోఫాల గురించి కూర్చొని వాళ్ళను
పక్కన పెట్టుకొని మాట్లాడుతుంటే కాదు, టాస్క్లు సరిగ్గా ఆడాలి అని చెప్పేసి చెప్పాడు, హింట్ ఇచ్చాడు. కానీ ఆమె ఆట తీరు ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుందో చూడాలి. మరి మాటలు అయితే అదుపులో పెట్టుకో, నోరు జారొద్దు, నీకు ఆ హీటర్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి కవర్ చేయొద్దు. ఒక్క క్షణం చాలు నీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ రావడానికి జనాలకు. సో జాగ్రత్తగా ఉండని చెప్పాడు. శేఖర్ భాషను రెడ్లో పెట్టింది యష్మి. ఎందుకంటే ఈ వారం అన్న చాలా వీక్ ఉన్నాడు, మంచిగా పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ చాలా డల్ అయిపోయాడు. ఆయన ఫ్యామిలీ పరంగా ఎమోషనల్గా ఉన్నాడు, అది నాకు తెలుసు. కానీ టాస్క్లో అంత మంచిగా ఆడలేదు అన్నట్టు చెప్పింది. సో శేఖర్ భాషను లేపి, దేనికి శేఖర్ డల్ అయినా అంటే ఈరోజే సార్ డెలివరీ, సో మీ నుంచి ఏమన్నా న్యూస్ తెలుస్తుందేమో అని వెయిట్ చేస్తున్న పొద్దున్న నుంచి అని చెప్పాడు. సో ఖచ్చితంగా గుడ్ న్యూస్, బేబీ బాయ్ పుట్టాడు, హెల్తీగా ఉన్నారు బేబీ తల్లి ఇద్దరు అని చెప్పాడు. ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చాడు. అందరు వెళ్ళి హగ్ చేసుకొని ఓదార్చారు. సో శేఖర్ భాషకి అయితే మొత్తానికి అబ్బాయి పుట్టాడు, ఆయన హ్యాపీ. సో శేఖర్ భాష ఈ వీక్ ఎలిమినేషన్ అని అంటున్నారు, న్యూస్ వస్తున్నాయి బయటికి. అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి సీక్రెట్ రూమ్కి వెళ్తారో లేకపోతే నిజాన్ని పంపిస్తారో. యాక్చువల్లీ ఆయన ఉంటేనే బాగుంటుంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్లో, కాకపోతే ఓట్స్ పడలేవేమో ఆయనకు సరిగా. సో ఆయనను పంపిస్తే మాత్రం ఆట కొంచెం డల్ అయిపోతుంది, ఆ జోక్స్ అవన్నీ మిస్ అయిపోతాం. ఉన్న 2 వారాలకి చాలా మీమ్స్, చాలా జోక్స్ బయటకు వచ్చాయి ఆయనకు సంబంధించినవి. ఇంకా ఉంటే బాగుండేది, కానీ ఈ విషయంలో ఆయన హ్యాపీగానే ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు బాబు పుట్టాడు కాబట్టి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో అనుకుంటాడేమో, అంతగా ఫీల్ అవ్వడేమో నామినేట్ అయినా కానీ అని అనుకుంటున్నాను నేను. శేఖర్ భాష అంత ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ బిగ్ బాస్ చూసే వాళ్ళు మాత్రం ఫీల్ అవుతారు. ఎందుకంటే ఉన్న ఒకగానొక మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్, కొంచెం ఫన్ జనరేట్ చేసి ఆయన ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్ వెళ్ళిపోతే సీజన్ చూడడానికి కొంచెం కష్టమే అని అంటున్నారు ఇప్పటికే. మరి చూడాలి ఏం జరుగుతుందో. తర్వాత నైనికాని పిలిచారు నెక్స్ట్ చీఫ్. ఆమె నబీల్ని గ్రీన్లో పెట్టింది. ఎందుకంటే చాలా బాగా ఆడాడు వ్యాక్స్ టాస్క్లో, అన్నిట్లో ట్రై చేశాడు, అన్ని టాస్క్లో బాగా ఆడడానికి ట్రై చేశాడు, వ్యాక్స్ టాస్క్లో విన్నర్ అయ్యాడు అన్నట్టు చెప్పింది. కానీ నీ సపోర్ట్ ఆయనకు లేదని నబీల్ చాలా బాధపడ్డాడు అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. అవును సార్, ఫీల్ అయినా సార్ ఒక విషయంలో. నేను అవుట్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు అనుకున్నా, కానీ రాలేదు అని చెప్పేసి నబీల్ చెప్పాడు. అయితే నైనిక మీకు కొంచెం స్పేస్ ఇద్దామని చెప్పి రాలేదు అంతే, సారీ అని చెప్పింది. సో నబీల్ని అయితే గ్రీన్లో పెట్టింది. తర్వాత విష్ణుప్రియని గ్రీన్లో పెట్టింది. ఎందుకంటే సాక్స్ టాస్క్లో అందరు అబ్బాయిల మధ్యలో నేను వెళ్తానని చెప్పేసి స్ట్రాంగ్గా వెళ్ళింది, నమ్మకంతో వెళ్ళింది, చాలా బాగా ఆడడానికి ట్రై చేసింది. అందుకే విష్ణుప్రియను గ్రీన్లో పెడుతున్నా అని చెప్పింది. ఆ తర్వాత ఆ ఓమాదిత్య గారిని రెడ్లో పెట్టింది. అన్నకి ఇంకా ఆయన రగ్బీ గేమ్ అవి ఆడతాడంట. సో అది అందరికీ చెప్పాడు కానీ నాకు చెప్పలేదు. నేను ఒక్క కాలుతో అయినా బాగా ఆడగలుగుతా అని చెప్పి వేరే వాళ్ళకు చెప్పాడు కానీ నాకు చెప్పలేదు. ఆ విషయం నాకు తెలిస్తే నేను అన్ననే పంపించేదాన్ని అని చెప్పేసి చెప్పింది. సో ఓమాదిత్యకు లేపి, ఎందుకలా, నీకు చీఫ్తో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆమెకే డైరెక్ట్ చెప్పు, వేరే వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు. సో అయితే ఏజ్ గ్యాప్ వల్ల చెప్పలేకపోయాను సార్, నేను కమ్యూనికేట్ సరిగ్గా చేయలేకపోయానేమో, దాంతోపాటు ఏజ్ గ్యాప్ వల్ల అన్నీ చెప్పలేకపోతున్నా అని చెప్తే, ఏజ్ గ్యాప్ ఉన్నందుకే చెప్పాలి, అప్పుడు నువ్వు పెద్దరికం నిలబడుతుంది నీది అని చెప్పేసి నాగార్జున గారు చెప్పారు. అవును సార్ అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నైనిక వచ్చేసి సీతను గ్రీన్లో పెట్టింది. రేషన్ టాస్క్లో చాలా బాగా ఆడింది. ఆమె సంపాదించిన ఫుడ్డే మేము ఈ వీక్ అంతా తింటున్నాం, నిజంగా నువ్వే నా ఆడపుల్లి అని చెప్పేసి సీతకు చెప్పింది నైనిక. తర్వాత
సీతను మెచ్చుకున్నాడు సారు, చాలా బాగా ఆడావు టాస్క్లు అని చెప్పేసి. ఆమెకు మొన్న వచ్చిన సాఫ్ట్ టాయ్ వాళ్ళ ఫ్రెండ్ కొనిచ్చింది అని చెప్పేసి ఎమోషనల్గా ఫీల్ అయింది కదా నిన్న ఎపిసోడ్లో. సో దాన్ని తెచ్చి ఇచ్చాడు, నా తరఫున ఇది నీకు అని చెప్పేసి. దాంతోపాటు కిరాక్ పెడతారా సార్, లాస్ట్ వీక్ కిరాక్ తీసేశారు కదా నా పేరు నుంచి, ఇప్పుడు పెడతారా అని అడిగింది సీత. సో పెట్టొచ్చు, చాలా బాగా ఆడావని చెప్పారు. ఆ తర్వాత నైనికాని మీ క్లాన్లో కాకుండా వేరే క్లాన్లో వాళ్ళు ఎవరు బాగా ఆడినట్టు అనిపించింది అని చెప్పి అడిగాడు. అప్పుడు మణికంఠ బాగా ఆడాడు అని చెప్పింది నైనిక. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నాడు అనుకున్నాం ఫస్ట్ వీక్ చూసి, కానీ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు, నాకు గట్టి పోటీని ఇస్తున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు, చాలా క్లారిటీ ఉంది ఆయన గేమ్ విషయంలో అని చెప్పింది. నా మణికంఠ హ్యాపీగా ఫీల్ అయిపోయి నవ్వాడు అనమాట. నవ్వుతున్నావు, నీ స్మైల్ చాలా బాగుంది అని చెప్పేసి సార్ 2-3 సార్లు అన్నాడు ఈరోజు ఎపిసోడ్లో. ఇలా నవ్వుతూనే ఉండే ఎప్పటికీ అని చెప్పేసి చెప్పాడు. తర్వాత అతిపెద్ద క్లాన్కి చీఫ్ నిఖిల్ అని చెప్పేసి నవ్వుకుంటూ నిఖిల్ని పిలిచాడు. సో మీరు ఇద్దరే ఉన్నప్పటికీ ప్రైజ్ మనీకి మీరు 2,50,000 కాంట్రిబ్యూట్ చేశారు, సో చాలా గ్రేట్ అని చెప్పేసి మెచ్చుకున్నాడు. తర్వాత మణికంఠని గ్రీన్లో పెడుతున్నా అని చెప్పి నిఖిల్ చెప్పాడు. చాలా బాగా ఆడాడు, కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నా కానీ గేమ్ మాత్రం చాలా బాగా ఆడాడు అని చెప్పాడు. అయితే మూడ్ స్వింగ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా, ఎప్పుడు ఏడుస్తావో ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు అని చెప్పేసి నిఖిల్కి నాగార్జున సార్ హింట్ ఇచ్చారనమాట. సో ఎమోషన్స్ ఉండడం మంచిదే కానీ వాటిని కంట్రోల్ చేసుకో, అవి మనల్ని ఓవర్కమ్ చేస్తే మన ఆట చెడిపోతుంది అని చెప్పేసి చెప్పాడు. సో చేస్తాను సార్ అని చెప్పాడు నిఖిల్. ఆ తర్వాత నిఖిల్ని గ్రీన్లో పెట్టాడు నాగార్జున గారు, చాలా బాగా ఆడావు అని చెప్పేసి. ఆ తర్వాత నిఖిల్కి అడిగాడు వేరే క్లాన్లో నుంచి ఎవరు బాగా ఆడారని చెప్పి. అప్పుడు నిఖిల్ సీతకి ఇచ్చాడు గ్రీన్ బ్యాడ్జ్, చాలా బాగా ఆడింది అని చెప్పేసి. తర్వాత ఇద్దరిని నైనికాని యష్మిని నిలబెట్టి మీరు ఇద్దరు చీఫ్స్గా ఫెయిల్ అయ్యారు, మీరు అతిపెద్ద క్లాన్స్కి చీఫ్స్గా ఉన్నారు కానీ మీరు ప్రైజ్ మనీకి కాంట్రిబ్యూట్ చేయలేకపోయారు. నిఖిల్ వాళ్ళ టీం ఇద్దరే ఉన్నా కానీ వాళ్ళు చాలా బాగా ఆడారు, సో మీరిద్దరు చీఫ్స్గా ఫెయిల్ అయ్యారని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పాడు. ఇప్పటి నుంచి క్లాన్స్ లేవు, 2 క్యాన్సిల్ అయిపోయినాయి, ఓన్లీ నిఖిల్ మాత్రమే చీఫ్గా ఉన్నాడు ప్రస్తుతానికి అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత అందరినీ యాక్షన్ రూమ్లోకి పిలిచి నైనికను యష్మి తప్ప అందరినీ యాక్షన్ రూమ్లోకి పిలిచి నెక్స్ట్ చీఫ్ని ఎన్నుకునే టైం వచ్చింది, ఒక్కొక్కరు వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేస్తారో ఎవరికి చేయొద్దు అనుకుంటున్నారో వైట్ బ్లాక్ కలర్ ఆ కలర్ అందులో పోసి బీకర్లో పోసి చెప్పండి అని చెప్పాడు. సో ఫస్ట్ మణికంఠని పిలిచాడు. మణికంఠ విష్ణుప్రియకి చీఫ్ అయ్యే అవకాశం, చీఫ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పాడు. ఎందుకంటే ఆమె నాకు ఫస్ట్ హ్యూమానిటీ చూపించింది హౌస్లో, సో నాకు అందుకే విష్ణుప్రియ చీఫ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే అబ్బాయికి బ్లాక్ పోసాడు, ఆయనకు కొంచెం వినడు, మనం చెప్పేవి లిజనింగ్ స్కిల్స్ లేవు, అవి ఇంప్రూవ్ అయితే చీఫ్ కావచ్చు నెక్స్ట్ అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత నబీల్ని పిలిచాడు. నబీల్ వచ్చేసి మణికంఠకు వైట్ కలర్ పోసాడు. మణికంఠ చాలా మారాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా క్లారిటీ ఉంది ఆయన గేమ్ మీద, చాలా బాగా ఆడుతున్నాడు, సో చీఫ్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి మణికంఠకి వేసాడు. బ్లాక్ కలర్ ఏమో ప్రేరణకు పోసాడు, ఎందుకంటే ప్రేరణ బ్లాక్ కలర్ ప్రేరణకి ఇచ్చాడు. ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయింది, సో చీఫ్గా పనికిరాదు అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చేసి మణికంఠకు వైట్ పోసింది చీఫ్ కావాలని చెప్పేసి. చాలా మారాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా బాగా ఆడుతున్నాడు గేమ్, ఫోకస్ ఉంది, చాలా చీఫ్గా కావడానికి చాలా కష్టపడుతున్నాడు, అందుకే ఆయన చీఫ్గా చూడాలనుకుంటున్నా అని చెప్పింది. ఆ తర్వాత ఓం ఆదిత్యకి బ్లాక్ కలర్ పోసింది. ఆయన ఇంకా సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు హౌస్ మేట్స్తో, ఇంకా మింగిల్ కావట్లేదు, అందుకే చీఫ్ అయ్యే
ఓం ఆదిత్యకి బ్లాక్ కలర్ పోసింది. ఎందుకంటే ఆయన ఇంకా హౌస్ మేట్స్తో సరిగ్గా మింగిల్ కాలేకపోతున్నాడు, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు. సో చీఫ్గా అలా ఉంటే చీఫ్గా ఉండడం కష్టం అని చెప్పింది. ఆ తర్వాత సోనియా వచ్చేసి అబ్బాయికి చీఫ్ కావాలని చెప్పింది. ఎందుకంటే ఆయనకు గేమ్ మీద చాలా క్లారిటీ ఉంది, చాలా బాగా ఆడతాడు. సో అబ్బాయి అని చెప్పింది. బ్లాక్ కలర్ వచ్చేసి శేఖర్ భాషకు పోసింది. శేఖర్ భాషకు ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, మెచ్యూరిటీకి ఇంకా బాగా ఆడొచ్చు, కానీ ఇంకా ఆయన ఆడట్లేదు, అందుకే బ్లాక్ కలర్ అని చెప్పింది. ఆ తర్వాత సీత వచ్చేసి అబ్బాయికి ఇచ్చింది. ఎందుకంటే ఆడవడం గ్యారంటీ. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా బాగానే ఉంది. ఇంకా డీప్గా వెళ్తే నిఖిల్ లాగా ఆయన గేమ్ కూడా పాడవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఆ తర్వాత బ్లాక్ కలర్ వచ్చేసి మణికంఠకు పోసాడు అబ్బాయి. ఎందుకంటే మేబీ ఆయన నిజంగానే అలా ఇచ్చిందామా ఆయన పుచ్చుకుందామా ఆయన అలానే అనిపించింది. ఆయనకి ఇచ్చినందుకు సోనియాకు పోసాడు. మణికంఠ వచ్చేసి అబ్బాయికి లిజనింగ్ స్కిల్స్ లేవు కాబట్టి చీఫ్గా పనికిరాడు అన్నందుకు అబ్బాయి వచ్చేసి మళ్ళీ మణికంఠకు చీఫ్ అయ్యే అర్హత లేదు అన్నట్టు పోసాడు. సో తర్వాత పృథ్వీ వచ్చేసి అబ్బాయికి చీఫ్ అయ్యే అర్హత ఉందని చెప్పాడు. ఆయనకు చాలా క్లారిటీ ఉంది గేమ్ మీద, టాస్క్లు కూడా బాగా ఆడతాడు. సో నేను చీఫ్గా అబ్బాయిని అనుకుంటున్నా అని చెప్పాడు. అలాగే ఓం ఆదిత్యకి చీఫ్ అయ్యే అర్హత లేదు అని చెప్పాడు. ఆ తర్వాత శేఖర్ భాష వచ్చేసి అబ్బాయికి ఇచ్చాడు చీఫ్గా. ఎందుకంటే అందరితో మింగిల్ అవుతాడు, ఏదైనా హట్ కాకుండా మాట్లాడగలుగుతాడు, చెప్పగలుగుతాడు చాలా క్లారిటీగా. సో అబ్బాయికి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పాడు. బ్లాక్ కలర్ వచ్చేసి సోనియాకు పోసాడు. ఎందుకంటే కొంతమందితోనే ఆమె మాట్లాడుతూ కూర్చుంటుంది, అందరితో ఇంకా కలవలేకపోతుంది, అందుకే చీఫ్ అయ్యే అర్హత లేదు అన్నట్టు చెప్పాడు. తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి సీతకు వేశాడు. సీత అందరి మాట వింటుంది, చాలా బాగా టాస్కులు కూడా ఆడుతుంది. సో సీత చీఫ్ అయ్యే అర్హత ఉంది అన్నట్టు చెప్పాడు. పృథ్వీకి చీఫ్ అయ్యే అర్హత లేదు, ఎందుకంటే ఆయన చాలా అగ్రెసివ్గా ఆడతాడు గేమ్స్లో అని చెప్పాడు. సో ఇక్కడ కూడా అంతే, పృథ్వీ వచ్చేసి మళ్ళీ ఆదిత్యకి బ్లాక్ ఇచ్చాడు. సో అబ్బాయికి 5 మంది వేశారు, అబ్బాయికి 5 ఓట్లు వచ్చినాయి. 5 మంది అబ్బాయి చీఫ్ కావాలని కోరుకున్నారు. సో ఎక్కువ మంది అబ్బాయి చీఫ్గా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అబ్బాయి నెక్స్ట్ చీఫ్ అని చెప్పేసి నాగార్జున గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఇంట్లో 2 చీఫ్స్ ఉన్నారు, నిఖిల్ అండ్ అబ్బాయి. వీళ్ళిద్దరి చీఫ్స్గా క్లాన్స్ ఏర్పడితే ఆ క్లాన్స్లోకి ఎవరెవరు పోతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అని చెప్పాడు. అలానే నెక్స్ట్ ఎపిసోడ్లో లిమిట్లెస్ ట్విస్ట్ ఒకటి ఉండబోతుంది, వెయిట్ చేయండి దానికోసం అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ పెంచాడనమాట. ఏంటో ఆ ట్విస్ట్ చూడాలి మరి సండే ఫండే ఎపిసోడ్లో. ఆ తర్వాత సేవింగ్ టైం అని చెప్పేసి ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళందరినీ నిలబెట్టి నైనిక అండ్ నిఖిల్ని సేవ్ చేశాడు. వీళ్ళిద్దరు సేవ్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఇంకా నామినేషన్స్లోనే ఉన్నారు. సో రేపు శేఖర్ భాష ఎలిమినేట్ అవుతున్నాడని అయితే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆయన ఎలిమినేట్ కావడం మాత్రం అన్ఫేర్ అనే చెప్పుకోవాలి. అలాంటి కంటెస్టెంట్ ఉంటేనే బాగుంటుంది హౌస్లో, వెళ్ళిపోతే కష్టమే. మరి చూడాలి, ఒకవేళ వెళ్ళినా మళ్ళీ సీక్రెట్ రూమ్ అని చెప్పి తీసుకొస్తారా, ఏం చేస్తారో చూడాలి. వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. సరిగా ఆడని ఆ పృథ్వీ, ఓం ఆదిత్య, సోనియా ఇలాంటి వాళ్ళని ఎవరినో ఒకటి ఎలిమినేట్ చేసి ఆయన ఉంచితేనే బాగుంటుంది. కానీ మేబీ ఓటింగ్ సరిగా లేదని చెప్పేసి మరి ఏ కారణంతోనో అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అవుతున్నాడని అయితే న్యూస్ వస్తున్నాయి. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో, ఆ పెద్ద ట్విస్ట్ ఏంటో చూడాలి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.